లీప్ యాప్ నందు డోనర్స్ కాంపోనెంట్ ఆప్షన్ను ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ డోనర్స్ కాంపోనెంట్ ఆప్షన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, పాఠశాలలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సమకూర్చుటకు గాను పాఠశాల ఆవాస ప్రాంతం, మండలం, జిల్లా, రాష్ట్రంలోని దాతల నుండి డొనేషన్స్ను పొందడానికి ఆయా పాఠశాలలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగా క్లాస్ రూమ్స్, బాత్రూమ్స్, కంప్యూటర్స్, రిపేర్స్, కిచెన్ రూమ్స్, టీచర్ టేబుల్స్, చైర్స్, డ్యూయల్ డెస్క్, బోర్డ్స్, టీఎల్ఎం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి కొన్ని ఐటమ్స్ను చేర్చుతూ ఈ లీప్ యాప్ నందు పొందుపరచడం జరిగింది. వీటి నుండి మీ పాఠశాలకు ఏవైతే నీడ్ అని అనుకుంటారో అవన్నీ కూడా మీకు ఏ నంబర్ కావాలి, ఎంత కావాలి అనే అంశాన్ని మనం ఈ డోనర్ యాప్లో నమోదు చేయాలి. ఎవరైనా డోనర్స్ దొరికినప్పుడు ఆ డోనర్స్ మనం అడిగిన మెటీరియల్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపితే కనుక ఆ మెటీరియల్ మన పాఠశాలకు సమకూర్చడం జరుగుతుంది. ఇది ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి మీ పాఠశాలలకు ఏవైతే అవసరమో, అంటే వారు పొందుపరిచిన వాటి నుండి మీకు ఏవైతే అవసరమో వాటిని మనం ఇక్కడ అప్డేట్ చేయాలి. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖచ్చితంగా ఇది చేసి పెట్టాలి. ఎందుకంటే డోనర్స్ ఇచ్చినప్పుడు మనం రిక్వైర్మెంట్ దీంట్లో చూపకపోతే మన పాఠశాలకు అవి రావు. కాబట్టి అందరూ ప్రధానోపాధ్యాయులు ఈ డోనర్స్ కాంపోనెంట్ ఆప్షన్ ఓపెన్ చేసి అందరూ తమకు అవసరమైన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంటర్ చేసి అప్డేట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా చేయగలరు. ఇది ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాము. మనం మొదటగా లీప్ యాప్ను ఓపెన్ చేయాలి. ఈ లీప్ యాప్ పాఠశాల యూడైస్ కోడ్తో మనం లాగిన్ కావాల్సి ఉంది. ఉపాధ్యాయుల యొక్క ఇండివిజువల్ లాగిన్ కాదు, ఇది స్కూల్ లాగిన్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ గవర్నరెన్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సమగ్ర శిక్షపై క్లిక్ చేయాలి. ఇందులో మనం ఈ ఆప్షన్లను మనం పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ స్కూల్ డొనేట్ కాంపోనెంట్స్ అని ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాంపోనెంట్ నేమ్స్, ఈ కాంపోనెంట్ నేమ్స్ ప్రభుత్వమే కొన్ని కాంపోనెంట్స్ని ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. వీటి నుండి మీ పాఠశాలకు ఏం అవసరమో ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఇందులో సబ్ కాంపోనెంట్ నేమ్ ఇచ్చాడు. ఆ సబ్ కాంపోనెంట్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అడిషనల్ క్లాస్ రూమ్స్, బాలవాటిక అంటే ప్రీ ప్రైమరీ సెక్షన్స్ మీకు ఏదైనా అవసరమైతే అది ఆప్షన్ ఇవ్వాలి. అడిషనల్ క్లాస్ రూమ్స్ అంటే ప్రైమరీ వాళ్ళకి అవసరమైన రూమ్స్ కావాలంటే పై ఆప్షన్ తీసుకోవాలి. అడిషనల్ క్లాస్ రూమ్ ఫర్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, అడిషనల్ క్లాస్ రూమ్ ఫర్ సెకండరీ, సీనియర్ సెకండరీ, ఈ విధంగా మీకు ఎవరికి రూమ్ అయితే అవసరం అవుతుందో ఆ ఆప్షన్ ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా టాయిలెట్స్ ఫర్ గర్ల్స్, బాయ్స్, సిడబ్ల్యూఎస్ఎన్, టాయిలెట్స్ ఫర్ స్టాఫ్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఫర్ సెకండరీ స్కూల్ ఓన్లీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్స్, స్టాఫ్ రూమ్, ఐసిటీ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ రూమ్ ల్యాబ్, ఈ విధంగా వీటిలో మీకు ఏదైతే సైన్స్ ల్యాబ్, వొకేషనల్ ల్యాబ్, బౌండరీ వాల్ విత్ గేట్, ఓవర్ హెడ్ ట్యాంక్, ప్లే గ్రౌండ్ విత్ ఎక్విప్మెంట్, ర్యాంప్స్, బెరియర్ ఫ్రీ యాక్సెస్, లైబ్రరీ, మోడర్న్ కిచెన్ అండ్ డైనింగ్ ఫెసిలిటీస్, అదేవిధంగా రెసిడెన్షియల్ క్వార్టర్ ఫర్ టీచర్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, ప్రైమరీ అప్పర్ ప్రైమరీ ఇన్కంప్లీట్ రూమ్, అదేవిధంగా ప్రైమరీ అప్పర్ ప్రైమరీ ఇన్కంప్లీట్ రూమ్ రూఫ్ లెవెల్ విత్ బ్రిక్ వర్క్ టు కంప్లీట్ స్టేజ్. ఈ విధంగా ఇక్కడ ఏదైతే వాడు ఇచ్చారో మీ పాఠశాలకి ఏదైతే మీరు అవసరం అనుకుంటారో ఇవన్నీ కూడా ఆప్షన్లు ఇచ్చుకోవాలి. బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఆప్ చేసుకున్నట్లయితే ఇక్కడ సబ్ కాంపోనెంట్స్లో అడిషనల్ క్లాస్ రూమ్స్ ఫర్ ప్రీ ప్రైమరీ ఆర్ అప్పర్ ప్రైమరీ అని ఉంది. వీటిలో మనకు ఏది అవసరమైతే అది క్లిక్ చేసుకోవాలి. లేదా టాయిలెట్ ఫర్ గర్ల్స్, బాయ్స్ కావచ్చు, టాయిలెట్స్ ఫర్ స్టాఫ్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఫర్ సెకండరీ స్కూల్స్, ఆర్ట్ టు క్రాఫ్ట్ రూమ్, ఇవి ఏదైనా అవసరం అనుకుంటే మనం వాటిపైన ఇలా క్లిక్ చేస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆర్ట్ టు క్రాఫ్ట్ రూమ్కు మ్యాక్సిమం 18,50,000 రూపీస్ ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. మనకు ఒక రూమ్ కావాలనుకోండి, ఇక్కడ క్వాంటిటీ 1 ఇచ్చినట్లయితే మనకి ఈ విధంగా అవసరమైన అమౌంట్ వస్తుంది. ఈ విధంగా అన్నిటిని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంది. ప్రొసీడ్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక మనకు అది సేవ్ అయింది. ఇక్కడ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేస్తూ ఈ ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అందులో ఇంకేదైనా అవసరమైతే అవన్నీ కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ ఆర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, వొకేషనల్ ల్యాబ్, బౌండరీ వాల్ విత్ గేట్, వీటిలో ఏది అవసరం అనుకుంటే అది, లైబ్రరీ రూమ్ కావాలనుకోండి ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేస్తే ఇది సేవ్ అయింది. మన పాఠశాలకు ఏదైతే అవసరం అనుకుంటారో ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చి పెట్టుకోవాలి. అది రావచ్చు, రాకపోవచ్చు. థ్యాంక్ యూ. ఈ డోనర్స్ దొరికినప్పుడు లేదా ప్రభుత్వం చేయాలనుకున్నప్పుడు ఈ వర్క్లంతా చేయడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి పాఠశాల వారు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ విధంగా ఇది బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇది బేసిక్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. దీనికైనా మనం ఓపెన్ చేస్తే ఇక్కడ సబ్ కాంపోనెంట్ కానీ చూసినట్టయితే సీలింగ్ ఫ్యాన్స్, ట్యూబ్లైట్ విత్ ఫిట్టింగ్ ఫర్ కామన్ ఏరియాస్, ట్యూబ్లైట్ విత్ ఫిట్టింగ్ ఇన్ క్లాస్ రూమ్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫర్ కిచెన్, టాయిలెట్స్, సోలార్ ప్యానల్, ఎనర్జీ ఎఫిషియంట్,
ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, జనరేటర్స్, ఇన్వర్టర్ సెట్స్, కుకింగ్ ఎక్విప్మెంట్. మీరు ఏవైతే కావాలనుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ నమోదు చేయాలి. అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా మనం బేసిక్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్ నీడ్స్ ఉంది. ఇక్కడ క్లాస్ రూమ్ ఆల్రెడీ బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చింది. ఇక్కడ క్లాస్ రూమ్లో ఏముందో మనం చూసినప్పుడు ఈ సబ్ కాంపోనెంట్ కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ క్లాస్ రూమ్ నీడ్స్ అంటే క్లాస్ రూమ్లోకి కావాల్సినవి అంటే వైట్ బోర్డ్స్, గ్రీన్ బోర్డ్స్, టీచర్ టేబుల్స్, టీచర్ చైర్స్, స్టేషనరీ, కబోర్డ్స్, లార్జ్ ఫాంట్ టెక్స్ట్ బుక్స్, సైన్స్ అండ్ మ్యాథ్స్ కిట్స్, టెక్స్ట్ బుక్స్, స్కూల్ యూనిఫామ్, డ్యూయల్ డెస్క్, ఇవి క్లాస్ రూమ్ నీడ్స్ అని వస్తాయి. అది అయిపోయిన తర్వాత మనం ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. ఇందులో సబ్ కాంపోనెంట్ కానీ చూసినట్టయితే డెస్క్టాప్ కంప్యూటర్, ఎల్ఈడి ప్రొజెక్టర్, ఇంటరాక్టివ్ వైట్ బోర్డు, స్మార్ట్ టీవీస్, టేబుల్స్, ప్రింటర్స్, కంప్యూటర్ యాక్సెసరీస్, సీసీ కెమెరా, ఇవన్నీ మనకు అవసరం అనుకుంటే కనుక మనం వీటిని ఎంటర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఇక్కడ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఎక్విప్మెంట్ ఫర్ కో కరికులం యాక్టివిటీస్, దీనికి సంబంధించి మనకి ఏదైనా అవసరమైతే ఆ ఐటమ్స్ అని క్లిక్ చేసినట్టయితే బ్యాడ్మింటన్ కిట్స్, బాస్కెట్బాల్ కిట్స్, క్యారమ్ బోర్డ్స్, చెస్ బోర్డ్స్, ఫుట్బాల్ కిట్స్, వాలీబాల్ కిట్స్, క్రికెట్ కిట్స్, హాకీ కిట్స్, ఫ్లై అండ్ డిస్క్, మిస్లేనియస్, ప్రైమరీ స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ ఎక్విప్మెంట్. నెక్స్ట్ దీని తర్వాత హెల్త్ అండ్ సేఫ్టీ ఎయిడ్స్ చూసినట్లయితే ఇక్కడ సబ్ కాంపోనెంట్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్, వాటర్ ప్యూరిఫైర్, డిస్ఇన్ఫెక్టెంట్స్, శానిటైజర్స్, మాస్క్స్, ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్, హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మీకు ఏది అవసరం అనుకుంటే అడాప్ట్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ టూల్స్ కిట్స్, మిస్లేనియస్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, మెయింటెనెన్స్, రిపేర్స్, ఆఫీస్ నీడ్స్ అండ్ అదర్స్ కూడా. ఇవి కాకుండా ఇంక వారు ఏదైనా వదిలేసినట్టయితే వాటిని అదర్స్ కింద ఇచ్చి మీకు ఏది అవసరమో అది ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మన పాఠశాలకు ఏదైతే నీడ్ అనుకుంటున్నారో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్లో చూసినట్టయితే సబ్ కాంపోనెంట్స్ వచ్చి ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బౌండరీ వాల్ పెయింటింగ్, ఎలక్ట్రికల్ ఫిక్సర్ చేంజ్, ఫ్యాన్స్ రెగ్యులేటర్ చేంజ్, ఈ విధంగా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వీటిలో మనకి ఏదైతే అవసరమో అది యాప్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒకేసారి ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయాలి. అన్ని ఐటమ్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 11 ఐటమ్స్ ఏదైతే ఉండో కాంపోనెంట్స్, ఈ 11 ఐటమ్స్లో మీకు ఏదైతే అవసరమో అవన్నీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిషన్కి వెళ్ళాలి. ఆ విధంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేసి పెట్టగలరు. వీలైతే ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్టయితే ఇవన్నీ కూడా మన పాఠశాలకు సమకూరడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.